మౌసావి అనేటువంటి వాడు ఇరాన్కి సంబంధించినటువంటి రక్షణ విభాగంలో కమాండర్. అతను పక్క దేశానికి వెళ్తే అధికారికంగా వెళ్ళాలి. దొంగచాటుగా వెళ్ళాడంటే ఏంటి? దొంగచాటు వ్యవహారాలు చేస్తున్నట్టే కదా. ఇరాన్ అనేటువంటి దేశం ప్రస్తుతం చేస్తుంది ఏంటి? ప్రపంచ తీవ్రవాదులకి అధికారిక దేశం కిందకి మారింది. పాకిస్తాన్ కూడా బీట్ చేసింది. ఏకకాలంలో ఇజ్రాయెల్ అంతం కోసం అని చెప్పి దమ్ముతో ధైర్యంతో తను యుద్ధం చేయడం కాకుండా అటు పక్కన యెమెన్ నుంచి హౌతీలని, లెబనాన్ నుంచి హెజ్బుల్లాని, హమాస్ వాళ్ళతో పాలస్తీనా నుంచి యుద్ధం చేపిస్తూ ఉంటుంది. ఇవి కాకుండా ఇరాక్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ ఫోర్స్ పేరుతో అమెరికా మీద దాడులు చేపిస్తుంటుంది. ప్రత్యక్ష యుద్ధం చేయదు, ఈ గ్రూపులతో పరోక్ష యుద్ధం చేస్తుంటుంది. అందులో వాళ్ళ కమాండర్ ఒకటి సిరియాలో పోయాడు, లేపేసింది ఇజ్రాయెల్, అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ప్రతీకారం తీర్చుకుంటారట. ఎందుకు అంటే గతంలో సాలమన్ అనేటువంటి వాడిని అమెరికా లేపేసింది డ్రోన్తో. ఎక్కడ? ఇరాక్లో. వాడెవరు? ఇరాన్కి సంబంధించినటువంటి సైనికాధికారి, ఆర్మీ చీఫ్. వాడెళ్ళి ఇరాక్లో ఎందుకున్నాడు? ఇరాక్ ఇలా దేశం కాదు కదా. ఇరాక్లోని తీవ్రవాదులతో సమావేశం అవుతుండగా అమెరికా డ్రోన్తో లేపేసింది. ఆ సమాచారం ఇచ్చింది ఇజ్రాయెల్. కాబట్టి ఇప్పుడు రైజ్ చేస్తున్న పాయింట్, దానికి ప్రతీకారమే మొన్న హమాస్ తీవ్రవాదుల చేతన దాడి చేయించడం అంట ఇజ్రాయెల్ మీద. ఇప్పుడు ఇంకో కమాండర్ లేపేసినందుకు గాను ఇలాంటి ప్రతీకారం మరొకసారి ఉంటుంది అని చెప్తాను. ఇంతకీ ఈ మాట అన్నది హమాస్ వాళ్ళు కాదు, హెజ్బుల్లా వాళ్ళు కాదు, హౌతీలు కాదు, ఇరాన్. అంటే అర్థం ఏంటి? తీవ్రవాదులతో నడిపిస్తుంది అదేనే కదా, ఒప్పుకున్నట్టే.